నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇంజనీరింగ్ ఫీజుల కంటే ఎల్కేజీ ఫీజులే ఎక్కువ, ఎందుకలా? ప్రభుత్వ పర్యవేక్షణ లేకనేనా? ఇదే అంశంపై ఐ న్యూస్ డ్రైవ్ నడుపుతోంది. తల్లిదండ్రుల కష్టాన్ని, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తోంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలు కాసుల వేటలో మునిగిపోతూ ఉన్నాయి. ర్యాంకులే పరమావధిగా బట్టీలు చదువులతో బుర్రలు పాడు చేస్తూ ఉన్నాయి. జీవో నెంబర్ 1ని బేఖాతరు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. డబ్బు దండుకోవడం ఎలా? ప్రైవేట్ స్కూళ్లు దీనిపై రీసెర్చ్ చేస్తున్నాయనే చెప్పాలి. స్కూళ్ల పేరు ముందు వెనక తోకలు తగిలించడం, ఏసీ క్లాస్ రూమ్స్ పెట్టడం, లేటెస్ట్ ల్యాబ్స్ ని ప్రగల్భాలు పలకడం అందులో భాగమనే చెప్పాలి. ఎలిమెంటరీ క్లాసులకే లక్షలు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లలో కనీసం మంచినీరైనా ఇస్తున్నారా? భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారా? సామాన్య మధ్యతరగతి వాళ్లకు విద్యను దూరం చేస్తున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. మినిమం లకారం లేకుంటే కార్పొరేట్ స్కూళ్ల గేటు లోపలకు కూడా రానివ్వడం లేదు. నర్సరీకే లక్షలు వసూలు చేస్తూ ఉన్నాయి. కిండర్ గార్డెన్ విద్యకు 3 లక్షలు వసూలు చేస్తున్న స్కూళ్లు ఉన్నాయి. కార్పొరేట్ పేరుతో అంతా ఓ మాఫియాలా తయారయ్యాయా? ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరాయా? సర్కారు కూడా కళ్ళప్పగించి చూస్తోందా? ఫీజుల నియంత్రణ తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారా? తరగతి గదికి విద్యార్థే కేంద్ర బిందువు. మరొక మాటలో చెప్పాలంటే హీరో. కానీ విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడం స్కూల్ పని. కానీ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు స్టూడెంట్ అంటే డబ్బులు తెచ్చిపెట్టే వస్తువు. విద్యార్థిని అడ్డం పెట్టుకుని తల్లిదండ్రుల నుంచి లక్షలు కొల్లగొట్టిస్తూ ఉన్నారు. మరి శుభం కార్డు వేయడం ఎలా? అసలు ఆలోచన ప్రభుత్వాలకి గాని అధికార యంత్రాంగం కానీ ఉందా? ఇదే ఇప్పుడు చాలా వరకు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అసలు ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? అలాగే చాలా వరకు కూడా ఫీ రెగ్యులరేషన్ కమిటీలు ఉన్నా కూడా జరగడం లేదు. కార్పొరేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవడంలో కూడా రాజకీయ ఒత్తిళ్లనే మనం చూస్తుంటాము. ఈ మధ్య కాలంలో కూడా అంటే మిగతా అన్ని ఏవైతే కూడా ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ అన్ని నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లోనే చాలా వరకు కూడా ఈ కార్పొరేట్ స్కూళ్ళకి ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్లోనే ఈ ఫీజులకు సంబంధించి చాలా ఎక్కువ ఉన్నాయంటూ కూడా కొంత వార్తలు వచ్చిన పరిస్థితి. ఒక కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళాలంటే మొత్తంగా ఆ స్కూళ్ళలోనే స్కూల్ యూనిఫామ్స్, బెల్ట్స్, బుక్స్ అన్నీ కూడా అక్కడే కొనుక్కోవాలి. లక్షలకు సంబంధించి ముందే ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో బయట కొనుక్కున్న బుక్స్ కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ ఏవి కూడా వాళ్ళు అలో చేయరు. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల మీద చాలా వరకు ఆర్థిక భారం. సామాన్య మధ్య తరగతి ప్రజలకు చాలా వరకు ఈ లక్షల్లో ఈ ఫీజులు ఉండటం వల్ల వాళ్ళు చదువుకోవాలనే పరిస్థితి కూడా పెడుతూ ఉన్నారు. సో ఎందుకు ప్రభుత్వం దీనిపైన అసలు కఠిన తీసుకోవడం, ప్రభుత్వం నిఘా వైఫల్యం ఏమైనా ఉంటుందా? సో మాట్లాడదాము. ఇంజనీరింగ్ ఫీజుల కంటే ఎల్కేజీకే ఫీజులు చాలా వరకు ఉన్నాయి. సో గతంలో మనం చూసాము కొంత. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలా వరకు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, ఆ నగరాలంటే కూడా ధీటుగా చాలా వరకు హైదరాబాద్లో కూడా ఈ ఎల్కేజీ స్కూళ్ళకే పిల్లలకి కూడా, కిండర్ జాయ్ పిల్లలకి, ఎల్కేజీకి, యూకేజీకి వీళ్ళకి కూడా లక్షల్లో కూడా కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా వాళ్ళ నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి పిల్లలు అసలు చదువుకోవడం కార్పొరేట్ స్కూళ్ళకు వాళ్ళకి చదువుకోవడానికి చాలా భారంగా ఉంది. చదువుకునే స్థితి నుంచి ఇప్పుడు మనం చదువు కొనుక్కునే స్థితికి వెళ్ళిపోయాము. సో ఎందుకు ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? అసలు ఎక్కడ లోపం జరుగుతోంది? రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? సో మాట్లాడదాము. ఈ కార్పొరేట్ స్కూళ్ళ దందాకి సంబంధించి కూడా మనతో మాట్లాడిన విశ్లేషకులు సుధాకర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, తుల మధుసూదన్ రావు గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా సుధాకర్ రెడ్డి గారు,
నార్మల్గా ఎస్ చూస్తున్నాం స్కూళ్ళ ఫీజులకి సంబంధించి కూడా చాలా వరకు కూడా లక్షల్లో పెరిగిపోయిన పరిస్థితి. ముందే వాళ్ళు చెప్తారు అడ్మిషన్ జాయిన్ చేసుకోవాలంటే తల్లిదండ్రులకు కూడా కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకు కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మనం సరదాగా సినిమాల్లో చూపిస్తూ ఉండడం, బట్ రియల్ లైఫ్లో కూడా తల్లిదండ్రులు కూడా కొంత క్వాలిఫికేషన్ ఉండాలి ఆ పిల్లలు ఆ స్కూల్లో చదువుకోవాలనుకుంటే. లక్షల్లో చాలా వరకు కూడా పిల్లలకి సంబంధించి కూడా కార్పొరేట్ స్కూల్లో లక్షలు వసూలు చేస్తున్నామని, మరి ఎందుకు ఫీజుల నియంత్రణకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది? ఇన్ని ఎక్కువ ఛార్జెస్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనం బయట కొనుక్కునే స్థితి వాళ్ళకు ఉండదు. అన్ని వాళ్ళ స్కూళ్ళలో తయారు చేసిన యూనిఫామ్స్, బుక్స్ అన్నీ కూడా అక్కడి నుంచే కొనుక్కోవాలి, బయట నుంచి కూడా ఏది అలౌ చేసే పరిస్థితి. బట్ వాళ్ళు ఏమైనా తగ్గిస్తారా అంటే అది కూడా కాదు. లక్షల్లో వాళ్ళకి చాలా వరకు కూడా ఫీజులు మోత ఉంటుంది. సో ఏం చెప్తారు కార్పొరేట్ స్కూళ్ళ వ్యవస్థకు సంబంధించి, ఈ దోపిడీకి సంబంధించి? ఈ దోపిడీలో మనం ముగ్గురిని నిందించక తప్పదండి. ఆ ముగ్గురులో ఆ కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులు ఒక పార్టు, అధికారులు ఎంఈఓలు, డిఈఓలు, ఆర్జేడీలు ఒక పార్టు, రాజకీయ పార్టీలు మూడో పార్ట్ అండి. ఇది చాలా మందికి కఠినంగా ఉంటుంది. నాకు తెలుసండి, బాగా తెలుసు. ఒక ఎంఈఓనో లేదంటే ఒక డిఈఓనో ఆర్జేడీ కావాలంటే లక్షల్లో ఆ మంత్రికో ఎమ్మెల్యేకో డబ్బులు ఇచ్చి ఆ పదవులు కొనుక్కుంటున్నారు. వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళ వాళ్ళ దగ్గర లక్షలు కోట్లు గుంజేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ కార్పొరేట్ కాలేజీ నుంచి కోట్లల్లో చందాలు వసూలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఈ కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ఒక డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా లాగా విద్యా రంగంలో మాఫియాగా తయారయ్యారు. ఈ సాధారణ అమాయక పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు లేదా ఉన్న వాళ్ళను డబ్బులు గుంజేసి ఈ అధికారులకి, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఇస్తున్నారని. ఏ ప్రభుత్వం అన్నా కానీ అక్కడ ఏదో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారో లేకపోతే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కాదు నేను చెప్పేది. ఈ విద్యా వ్యవస్థ అంటే ప్రైవేటు పరం చేసినప్పటి నుంచి జరుగుతున్న తతంగమే. రాను రాను ఎక్కువైపోయిందండి. ఒక వ్యక్తి ఎవరైనా సదుద్దేశంతో స్కూల్ పెట్టాలంటే అసాధ్యం అండి. దానికి లక్షల్లో డబ్బులు ఇస్తే తప్ప రాదు. ఎక్కడ కూడా మీరు ఫీజు నియంత్రించడానికి ఉన్నాయండి, కమిటీలు ఉన్నాయి, ప్రభుత్వం ఉన్నాయి. వాళ్ళు నియంత్రణ కోసం లేరు, లంచాలు వసూలు చేసుకోవడం కోసం ఉన్నారు. మనం ఎవరమైనా పలానా కాలేజీలోనో స్కూల్లోనో ఇలా మోసం జరుగుతుందని ఆ డిఈఓకో లేకపోతే ఎంఈఓకో ఆర్జేడీకో లేదా విద్యాశాఖ మంత్రికో ప్రభుత్వ కార్యదర్శికో లెటర్ రాస్తే ఆ లెటర్ పట్టుకొచ్చి మీరు ఇంత దోచుకుంటున్నారు కదా, మాకు తప్పుడు లెక్కలు చెప్పి తక్కువ లంచాలు ఇచ్చావు, ఇప్పుడు డబ్బు పెడతావా, లోపల వేసేదా లేకపోతే రద్దు చేసేదని వసూలు చేసుకుంటున్నారు. అంటే మనంటే వాళ్ళందరూ దేనికి ఉపయోగపడుతున్నామంటే ఇక్కడ ఇలా అన్యాయం జరుగుతుంది అని చెప్తే అక్కడున్న అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళ దగ్గర దోచుకుంటున్నారు, వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర దోచుకుంటున్నారు. దీనిలో ఉన్న మోసాలు చెప్తానండి. పుస్తకాలు ఏ కార్పొరేట్ కాలేజీలు లేదా విద్యా సంస్థల వాళ్ళు ప్రింట్ చెయ్యరు. ఈ వాస్తవం ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలి. గోస్ట్ రైటర్స్ ఉంటారండి. పుస్తకాలు ఈ సిలబస్ అంతా రాసి పెట్టుకున్న వాళ్ళు హైదరాబాద్ లోనో, విజయవాడలోనో, విశాఖపట్నంలోనో ప్రింటింగ్ ప్రెస్సులు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు అట్టలు మార్చి ఆ కాలేజీ స్కూల్ పేరు వేసి ఇదే మెటీరియల్ ఇస్తారు. వీళ్ళు మేమే కనిపెట్టామని చెప్పుకుంటుంటారు. దాంట్లో 40 to 50% కమిషన్లు ఉంటాయండి ఆ స్కూల్ కి. అలాగే పుస్తకాలైనా, బెల్టులైనా, షూస్ అయినా, యూనిఫామ్ అయినా 40 to 50% మార్జిన్ పెట్టుకొని అమ్మేస్తున్నారు. ఇది ఒక గంజాయి మాఫియా కంటే విద్యా మాఫియా చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వాలు నియంత్రించాలి. రైట్ సుధాకర్ రెడ్డి గారు, చూద్దాం అసలు మన పిల్లలు అంటే వెనక పడకూడదు అంటే పేరెంట్స్లో ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా ఒక బ్రాండెడ్ స్కూల్లో చదివించాలి. అదే ఒకవేళ పిల్లల్లో తల్లిదండ్రుల మార్పు రావాలా? సో మాట్లాడదాము, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. చదువు మనందరి హక్కు. మనం చదువుకునే స్థితి నుండి చదువు కొనుక్కునే స్థితి వరకు కూడా మనం వెళ్ళాము. అదేవిధంగా సొసైటీ కూడా మనల్ని మార్చేసింది. అలాగే తల్లిదండ్రులు కూడా దీనికి సంబంధించి కూడా ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాళ్ళు ఒక్కటే ఒక బ్రాండ్, ఒక స్కూల్ బ్రాండ్కి సంబంధించి చూస్తారా, ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిటీ పరంగా కూడా చూస్తారు. అసలు ఏం పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? సో మాట్లాడదాము. వెంకట్ గారు, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, HSPA వెంకట్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. మనం చూస్తున్నాము ఈ మధ్య కార్పొరేట్ స్కూల్స్ ఎంత లక్షల్లో కూడా వసూలు చేస్తూ ఉన్నారు. బట్ మన పిల్లలు వెనక పెడకూడదు అనే ధోరణి పేరెంట్స్ లో కనిపిస్తోందా? ఒక బ్రాండింగ్, ఒక స్కూల్లో చదివితే మా పిల్లలు ఈ బ్రాండ్ స్కూల్లో చదువుతున్నారని చెప్పుకోవడానికి సొసైటీలో ఒక బ్రాండ్ ఇమేజ్ కోరుకుంటున్నారు. ఎందుకు పేరెంట్స్ యొక్క మనస్తత్వం ఎంతలా మారాలంటే, ఓకే స్కూల్స్ పెంచుతున్నారు, మన మంచి అంత పెద్ద పెద్ద స్కూల్స్లో చదివితేనే పిల్లలకు ర్యాంకులు వస్తాయి అంటారా? లేదండి. అంటే బేసిక్ గా మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎడ్యుకేషన్ హెస్ బికమ్ అ స్టేటస్ సింబల్. ఇప్పుడు చదువు అనేది ఒక స్టేటస్ సింబల్, ఒక ఫ్యామిలీ యొక్క స్టేటస్ సింబల్ గా మారినాక స్కూల్, మంచి స్కూల్ అంటే ఎక్కువ ఫీజు, ఆర్భాటాలు, హంగు ఆర్భాటాలు ఉంటేనే అది మంచి స్కూల్ గా ఈరోజు మనం పేరెంట్స్ గా చాలా మంది పేరెంట్స్ భావించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు చూసుకుంటారో, మీరు ఇంతకుముందు చెప్తూ హైదరాబాద్ లో అత్యధిక ఫీజులు ఉన్నాయన్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు జిల్లాల వారీగా వెళ్ళినా, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, ఎక్కడ పోయినా సరే ప్రైవేట్ స్కూల్ ఇప్పటి ముప్పటిగా పుట్టగొడుగులా పుట్టాయి. అంటే ఎందుకు పేరెంట్స్ ధోరణి అంటే, పేరెంట్స్ కు కోరిక ఉంటుంది, మేము కష్టపడ్డట్టు పిల్లలు కష్టపడొద్దు, మంచి చదువు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, వ్యవస్థ మారాలంటే దానిలో కాంట్రిబ్యూషన్, ఒక సొసైటీ మారాలన్నా, ఒక కుటుంబం మారాలన్నా విద్య అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. మీరు ఏదైతే చూస్తారో జనరేషన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మీరు చూస్తున్నట్టయితే గత 20 సంవత్సరాల నుంచి ఎవరైతే పిల్లలు ఒక ఫ్యామిలీస్ డెవలప్ అయ్యో, క్రూషియల్ అండ్ బేసికల్లీ డిపెండెంట్ ఆన్ ఎడ్యుకేషన్. బట్ మన తెలంగాణ రాష్ట్రం కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉన్న ఇదేంటంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటి ముప్పటిగా మీకు దాదాపు 84, 80s, 85, 90 దాకా మీరు చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళని చాలా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా పకడ్బందీగా, గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రులు అంటే టీచర్స్ ప్రొఫెషనల్, హైలీ క్వాలిఫైడ్ అండ్ దే హ్యావ్ చైల్డ్ సైకాలజీ సబ్జెక్ట్. చైల్డ్ సైకాలజీ ఒక సబ్జెక్ట్ గా ఉంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్ పుట్టాక గవర్నమెంట్ స్కూల్ అని చంపేయడం మొదలుపెట్టి, అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక స్టేటస్ సింబల్ గా తీసుకెళ్లి విద్యా నాణ్యత అనేది, మీరు అసర్ రిపోర్ట్స్, కొన్ని రిపోర్ట్స్ లో చూస్తే తెలంగాణ అట్టడుగున ఉంటుంది లెర్నింగ్ కేపబిలిటీస్ లో. అంటే మీకు ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుందండి? బాగాలేదు. అది మంచి స్కూలా చెడ్డ స్కూలా అని నిర్ణయించేది అక్కడ టీచర్స్ ఏం చెప్తారు, టీచర్స్ క్వాలిఫికేషన్ ఏంటి, పిల్లలు ఎలా. ఈ రోజు బేసిక్స్ కూడా పిల్లలకు జనరల్ నాలెడ్జ్ కానీ ఏ సంబంధించిన దాంట్లో కూడా పిల్లలు నిష్ణాతులు అవ్వట్లేదు. రీజన్ ఒకటి, ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ అ బిజినెస్. అండ్ ఆ బిజినెస్ కి పూర్తి సహకారం అందించేది మాత్రం 100కి 100% ప్రభుత్వమే. ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే చెప్పారో, ఆ ముగ్గురు దోషులు ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. మీరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చూస్తే ఎట్లయిపోయిందంటే, దాదాగిరి అంటే కంప్లీట్ గా ఒక రౌడీజం, గుండాయిజం, ఏదైనా సరే మా స్కూల్లో తీసుకోవాలి, ఫీజు కట్టకపోతే. రీసెంట్ గా అండి దాదాపు ఒక 4-5 కేసులు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ మా దగ్గరికి రావడం జరిగింది. అంటే తల్లిదండ్రులు పిల్లలు ఫీజు కట్టలేదని 1,37,000 ఫీజుకి 37,000 ఫీజు. ఆ అబ్బాయి క్రికెట్ ఆడతాడు కాబట్టి ఆ అబ్బాయి నెగోషియేషన్ చేసుకుందామని తల్లిదండ్రులు ఆపితే 6th క్లాస్ పిల్లాన్ని తీసుకెళ్లి ఒక్కడిని ఒంటరిగా రూమ్ లో కూర్చోబెట్టారు. ఖచ్చితంగా ఆ రోజు రాత్రి అబ్బాయి కొంచెం ప్రాబ్లం అయ్యి, ఆ అబ్బాయి బ్రీతింగ్ ప్రాబ్లం అయితే పేరెంట్స్ వెళ్ళి స్కూల్లో గొడవ పెట్టుకుంటే
పేరెంట్స్ అన్రూలీ బిహేవియర్ అని చెప్పేసి ఆ అబ్బాయిని ఇద్దరు పిల్లల అడ్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఈ రోజు మెకానిజం ఎక్కడ ఉందని రిడ్రెసల్ మెకానిజం నేను పర్సనల్ గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గా వాట్సాప్ లో పంపించా. అలాగే సంబంధిత మేడ్చల్ విద్యాశాఖ అధికారిని ఆవిడకి పంపించా. ఆ స్కూల్ వాళ్ళు కనీసం భయం అనేది ఏం లేదు, ఏం చేస్తారు, ఏం చేయలేరు. మాది పెద్ద ఇన్స్టిట్యూషన్, మాది నల్ల మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాది, మా స్కూల్లో నిహాకు మీరేం చేయలేరు అనే ధోరణి తల్లిదండ్రులు. అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం చెప్తానండి. మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు, ఆ సూపర్ మార్కెట్ లో వస్తువులు తీసుకుంటారు, తీసుకొని బిల్లింగ్ అయ్యేటప్పుడు మీరు పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో సూపర్ మార్కెట్ మీరు వెళ్ళొచ్చు. కానీ ఈరోజు స్కూల్లో పరిస్థితి ఏంటంటే, నేను ఈ స్కూల్ నుంచి 1,30,000 ఫీజు కట్టినా, నాకు ఇద్దరు పిల్లలు తీసేసి మళ్ళీ కొత్త స్కూల్ పోతే మళ్ళీ దాదాపు ₹1,00,000 నాకు అడిషనల్ ఖర్చు, అది కాకుండా మళ్ళీ ఫీజులు. అంటే ఎంట్రీ ఫీజు ప్రతి దగ్గర కట్టాలి. రిడ్రెసల్ మెకానిజం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చేసే రివ్యూస్ ఏంటి? ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ఈ ఏమంటారు ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, ఫేస్బుక్ లో హైలైట్స్ చేయడం తప్ప ఏం ప్రైవేట్ స్కూల్లో కట్టడానికి ఏం చేశారు? అంటే గవర్నమెంట్ స్కూల్స్ వరకు చాలా వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఇప్పుడు స్కూల్స్ లేవు, అంటే విద్యార్థులు లేరంటూ కూడా చాలా వరకు స్కూల్స్ మూతపడిన పరిస్థితి. రైట్, మధుసూదన్ రావు గారు కూడా ఉన్నారు. రైట్, మధుసూదన్ రావు గారు, అసలు ఏంటి కొంత మనం చూస్తున్న చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా, ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి ఒక పార్ట్నర్షిప్ ఉండడము చాలా వరకు మనం చూస్తున్నాము. అటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎలా ఉన్నాయో, ఎంత అధికారాలు ప్రభుత్వాలు మారినా కూడా అదే విధంగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ చదువుకోవడానికి స్కూళ్ళకి పిల్లలు రావడం లేదు అంటూ కూడా గవర్నమెంట్ వాటిని మూసేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళదామంటే అక్కడ లక్షల్లో దోపిడీ జరుగుతోంది. సో ఏంటి, మొత్తంగా చదువు అనేది కూడా వ్యాపారంగా మారిపోయింది. దీన్ని చాలా వరకు ఇంకొకటి ఫీ రెగ్యులేషన్ కమిటీలు కూడా ఉన్నా కూడా ఎందుకు అవి కూడా జరగటం లేదు, దీనికి సంబంధించి కూడా ఒక నియంత్రణ రావడం లేదు. ఎక్కడ దీన్ని ఈ సిచ్యువేషన్ అంతా మారడానికి ఎక్కడ ఫస్ట్ స్టెప్ తీసుకోవాలంటారు, ఎవరిలో మార్పు రావాలి? అలాగే తల్లిదండ్రులు కూడా బ్రాండింగ్ మోజ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్క స్టేటస్ సింబల్గా కూడా కార్పొరేట్ స్కూల్స్లో వెళుతున్న పరిస్థితి. బట్ కార్పొరేట్ స్కూల్స్లో చదివితేనే కూడా అన్ని మంచి ర్యాంకులు వస్తాయా? సరే, కార్పొరేట్ స్కూల్స్లో పెడుతున్నారు, బట్ విద్యలో ఎంత నాణ్యత ఉందంటారు అక్కడ? ముందుగా మీకు ఐన్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. కారణం ఏంటంటే మొన్న కూడా ఒకసారి ఇదే విద్యా ఫీజుల మీద కూడా డిస్కషన్ పెట్టాను. మళ్ళీ ఈ రోజు కూడా ఈ పాఠశాలలకు సంబంధించి అత్యధిక ఫీజులు కార్పొరేట్ సెక్టార్ చేస్తున్న దోపిడీ మీద మీరు ధైర్యంగా, అంటే ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు, విద్య అనేది కంపల్సరీ ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని మీరు ఫోకస్ చేస్తారు. ఏ ఒక్క టీవీ ఛానల్ కూడా ఇప్పటి వరకు విద్య మీద డిబేట్స్ పెడతలేరు, అసలు మాట్లాడడానికి కూడా వెనక ముందుకు వస్తలేరు వాళ్ళు. దయచేసి కాబట్టి మీకు నిజంగా మేము రుణపడి ఉన్నాం, తెలంగాణ ప్రజలంతా కూడా మీకు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ ఒక మంచి టాపిక్ మీద మీరు డిస్కషన్ పెట్టింది. ఇదేదో అరగంట ప్రోగ్రామ్ కాకుండా ఈ డిస్కషన్ అనేది ఈ రాజకీయ నాయకులు, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెంపపెట్టు కావాలి, వాళ్ళకు బుద్ధి రావాలి. ఈ వ్యవస్థను మార్చేటువంటి ప్రయత్నం కూడా ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా జరగాలని నేను కోరుకుంటున్నా. మీరు అన్నటువంటి విషయాల్లోకి లోపలికి వెళ్తే ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఒక మాఫియా లాగా తయారైపోయింది, ఇది ఒక వ్యాపారం లాగా తయారైపోయింది. పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించే ఒక పరిశ్రమ లాగా ఈ ఒక విద్యారంగం అనేది తయారైంది. ఇవాళ ఇక్కడ విద్య అనేది పిల్లలు చదువు, దేశము, భవిష్యత్తు అనేది కాదు. ఇక్కడ విద్య అనేది పర్టికులర్ వ్యాపారం అయిపోయింది. విద్యా కమిటీలకు సంబంధించి అదేవిధంగా ఈ పేరెంట్స్ కమిటీకి సంబంధించి ఒక సీరియస్ గా లేదు. ఇవాళ కలెక్టర్స్ ఉంటారు, ఈ ప్రతి జిల్లాలో కలెక్టర్స్ ఉంటారు. ఈ కలెక్టర్స్ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పాలన అన్నిట్లో వాళ్ళు జోక్యం చేసుకోవచ్చు. కానీ విద్యకు సంబంధించిన అంశం వచ్చేసరికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో నామమాత్రంగా వెళ్తారు, వెళ్ళి వాటిని ఈ స్కూల్స్ మంచిగా నడుస్తున్నాయా, టీచర్లకు కరెక్ట్ టైంకి వస్తున్నారా, వాళ్ళని నిలబెట్టి పాఠాలు చెప్పి పిల్లలు చదువు చక్కగా చెప్తున్నారా లేదా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడతారు తప్ప, మరి అదే కలెక్టర్ మరి ఒక కార్పొరేట్ స్కూల్కి పోతాడా? కార్పొరేట్ స్కూల్ పోయి మరి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా, ఇక్కడ డిఎస్సి పాస్ అయిన వాళ్ళు, బిఐడి పాస్ అయిన వాళ్ళు ఉన్నారా, మరి ఇక్కడ విద్యా కమిటీ, మన పేరెంట్స్ కమిటీ ఉన్నదా, ఫీజుల నియంత్రణ ఉన్నదా, మళ్ళీ ఇక్కడ బీద విద్యార్థులకు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, దాని లిస్టు తయారు చేసి కలెక్టర్ గారు రాగానే చూపించే అవకాశం ఉన్నదా? అవన్నీ ఏముండే అంత లోపభూషితంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి కాబట్టి కలెక్టర్లు పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు. ఈ పాలకులలో కూడా ఇవాళ ఆయా పార్టీలో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులే స్కూళ్ళని నడిపిస్తున్నారు. వీళ్ళు పెద్ద ఎత్తున పార్టీలకు, రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఫండింగ్ ఎవరు కూడా పొడగొట్టుకోరు.
కాబట్టి పిల్లలను దగ్గర ముక్కుపిండి ఫీజులు వసూలు చేసినా కూడా ఈ పిల్లలు ఫీజులు కట్టలేక మానసికంగా పిల్లల తల్లిదండ్రుల బాధను చూడలేక ఒక్కోసారి ఇంతకుముందు సార్ చెప్పినట్టు రూమ్ లో పడేస్తే ఎట్లయితే తను గాలి ఊపిరాడకుండా ఏ విధంగా అయితే ఉన్నాడో కొంతమంది బిల్డింగ్ల మీదకి వెళ్ళి దునికి కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితిని కూడా ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ అండ్ కళాశాలలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వము ఏ ఒక్క కార్పొరేట్ కళాశాలకు సంబంధించి స్కూల్ కావచ్చు కళాశాల కావచ్చు ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి లేదు. అసలు భయమే లేదు కార్పొరేట్ స్కూళ్ళలోకి, అసలు భయం అనేది ఏ కోశాన కూడా లేదు. మేము ఎందుకనంటే వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు వాళ్ళు. మేము ఏ ఆగడాలు చేసినా ఎంత ఫీజు వసూలు చేసినా మేము మా స్కూల్లో పుస్తకాలు అమ్ముకుంటాం, బెల్టులు అమ్ముకుంటాం, బూట్లు అమ్ముకుంటాం, సాక్స్ అమ్ముకుంటాం, ప్రతిదీ అమ్ముకుంటాం. మేము ఈ పిల్లగాడు పైసలు పట్టుకొని రావాలి, అన్ని పట్టుకొని పోవాలి. అదే కాకుండా ఇంకా ఆయన వజన్ మన బ్యాగులు కూడా ఉంటాయి కదా, బ్యాగులో చిన్న పిల్లగాడు వెన్నుపూస లేదా వెన్నుపూస ఉంటది, ఆయన పిల్లాడు 20 కిలోల ఉంటే ఆయనకి 20 కిలోల బ్యాగ్ ఆయన మెడకి పడేసిన తర్వాత ఆయన స్పాన్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి. చాలా మంది పిల్లలు కూడా ఆరోగ్యంగా కూడా చూసినట్టయితే ఫిజికల్ గా వాళ్ళు మొత్తం కూడా వీక్ అవుతా ఉన్నారు. ఎక్కడ కూడా స్పోర్ట్స్ లేవు, గ్రౌండ్స్ లేవు, డైనింగ్ హాల్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, శానిటేషన్ లేదు. చాలా భయంకరమైనటువంటి ఇవాళ తెలంగాణలో జైళ్ళన్నా మంచిగా ఉన్నాయి కానీ ఇవాళ స్కూళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అలాగే అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అంటే మనం వెళ్ళి చదివించాలి, మనకు ఒక బ్రాండ్ కావాలి కాబట్టి మనం వెళుతున్నాం. పేరెంట్స్ యొక్క ఆలోచనలో కూడా ఎంత మార్పు రావాలి అంటారు? ఇప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా పేరెంట్స్ చాలా కళలు ఉంటాయి, ఆ కళలన్నీ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ పైన రుద్దడం వల్ల వాళ్ళు చాలా వరకు మానసికమైన వేదనకి గురవుతూ ఉంటారు. ఇందాక మనం చెప్పినప్పుడు మాటలు కూడా విన్నాము. సో ఇంకొకటి విద్యని అంటే ప్రైవేట్ రంగం కాకుండా అసలు గవర్నమెంట్ స్కూల్సే మొత్తం మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా కూడా ఎంత అవసరం అంటారు? ఇంకొకటి మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివే టీచర్స్కి చాలా వరకు లక్షలు వాళ్ళు కూడా జీతాలు పెరిగే పరిస్థితి. బట్ కార్పొరేట్ స్కూల్స్లో నిజంగా చెప్పాలంటే అసలు కార్పొరేట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తే కానీ అక్కడ ఉండే టీచర్స్కి తక్కువ శాలరీసే ఉంటాయి. వాళ్ళు దీంట్లో కూడా ఇంకొకటి వాళ్ళు ఈ సెలవుల్లో కూడా వాళ్ళు మార్కెటింగ్ చేయాలి, వెళ్ళాలి, ప్రతి ఒక్కటి కూడా స్కూళ్ళకి విద్యార్థుల్ని తీసుకొచ్చే వాళ్ళకు అదొకమైన పని కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఎంత నాణ్యంగా కూడా అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో మంచి జీతాలు ఉంటాయి కానీ అక్కడ చదువుకోవడానికి స్కూల్లో మంచి టీచర్లు రారు, పిల్లలు ఉండరు అక్కడ. బేసికల్గా ఏ మార్పులు చేయాలంటారు? టీచర్లు వస్తారు, టీచర్ల మీద మనము అభియోగం మోపొద్దు. వాళ్ళు టీచర్లు డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు స్కిల్డ్ అంటే వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్. వాళ్ళ జీతాలు గురించి మనం తక్కువ చేసి మాట్లాడవద్దు. ఎందుకనంటే ఇవాళ యూజీసీ స్కేల్స్ కావచ్చు లేకపోతే అంతర్జాతీయ ప్రమాణాలను బట్టి చూస్తే ఒక ఉపాధ్యాయుడికి ఇవ్వాల్సినటువంటి జీతం ఎంత ఉన్నదో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఇవాళ ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి జీతం చాలా తక్కువ. ఎందుకంటే ఇవాళ ప్రతిదీ ఇవాళ దేశ భవిష్యత్ అంతా కూడా పౌరుల మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది. ఈ పిల్లలని తీర్చిదిద్దేది ఎవరు? తరగతి గదులలో. ఆ తరగతి గదులలో మంచి వ్యక్తులుగా నిర్మాణం చేయాలి. ఆ వ్యక్తులను అంటే ఎవరు? టీచర్ వేస్తారు. కాబట్టి ఆ టీచర్కు జీతం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని వెలకట్టలేంది. ఆ టీచర్ తోటి పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఒక్కొక్క తరగతి గదికి ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పేది చట్టం చెప్తా ఉన్నది. ఇవాళ ఒక గదికి ఒక ఉపాధ్యాయుడు ఎక్కడ, ఒక క్లాస్ కు ఒక ఉపాధ్యాయుడు ఎక్కడ ఉన్నాడు? లేడు. ఇవాళ ఒక క్లాస్ లో 50 మంది కూర్చుంటున్నారు. 50 మందిలో 10 మంది ఫస్ట్ క్లాస్ వాళ్ళు, సెకండ్ క్లాస్ వాళ్ళు 10 మంది, థర్డ్ క్లాస్ వాళ్ళు 10 మంది. వీళ్ళందరినీ ఒకటే రూమ్ లో కూర్చోబెట్టి 2 టీచర్లు ఉంటారండి. వీళ్ళు ఐదు సెక్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళకి 2 టీచర్లు ఏ విధంగా పాఠం చెప్తారు? ఇవాళ వాళ్ళని వాచ్మెన్ లాగా డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఉపాధ్యాయుల పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ మారాల్సింది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలోచన మారాలి. అందుకే విద్యని మనము జాతీయం చేయాలి. ఇవాళ మనం నిన్న ఫిన్లాండ్ పంపించిండండి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఇవాళ విద్యాశాఖ మంత్రి, వారు 40 మంది టీమ్ ని ఫిన్లాండ్ కు ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద వివిధ దేశాలలో ఎక్కువ చూసినామని చెప్పి కన్క్లూడ్ మధుసూదన్ రావు గారు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.